సుచేత దలాల్ అని చెప్పి హర్షత్ మెహతా స్కామ్ను బయటపెట్టినటువంటి జర్నలిస్ట్. ఆమెకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో గతంలో పనిచేసింది. ఆమె సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి జర్నలిస్ట్, నిజాయితీ కలిగిన మహిళా జర్నలిస్ట్ ఆమె. ఆమె ఈరోజు డావోస్ టూర్ పైన ఓ ట్వీట్ పెట్టింది. అది పెద్ద వైరల్ అయింది. ఆ దావోస్ టూర్ పైన ఆమె ట్వీట్ పెడుతూ నరేంద్ర మోడీ గారి ఆఫీస్‌ని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఆమె పెట్టిన ట్వీట్ చూస్తే నిజంగా జరిగింది ఈరోజు అలాగే జరుగుతూ ఉంది. ఇక్కడ మన రాష్ట్రం తరపున ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి ఎవరితో భేటీ అయ్యారయ్యా ఐదని చూస్తే ఈరోజు ఐబీఎం వాళ్ళతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆర్ఎంజెడ్ సంస్థతోటి వాళ్ళతోటి భేటీ అయ్యారు. అదేదో ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ పిలిపించుకొని భేటీ అయితే అయిపోదా? ఇక్కడి నుంచి ప్రజల సొమ్ముతోటి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి అక్కడ ప్రజా సొమ్ముతోటి మీడియాని పూర్తి స్థాయిలో గ్రాబింగ్ చేసుకోవడానికి ఫోటోలు రిలీజ్ చేసుకుంటూ మళ్ళీ టైం వేస్ట్ వ్యవహారాలు చేసుకుంటూ అక్కడ విదేశాల ముందు మన పరువు పోగొడతా ఉన్నారు. పక్క దేశాలతోటి ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే వివిధ విదేశాల కంపెనీ వాళ్ళతోటి ఏదైనా ఎంఓయూ చేసుకుంటే మనకేదైనా ఉపయోగం, కానీ మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలతోటి అక్కడికి వెళ్ళి కలిసి టైం వేస్ట్ చేయడం ఏమి ప్రజాస్వామ్యం ఏంది, డబ్బంతా వేస్ట్ అయిపోతుందని ఆమె ట్వీట్ పెట్టింది. ఒకసారి ఆమె పెట్టిన ట్వీట్ చూస్తే ఈ దావోస్ టూర్ అనేది అంతర్జాతీయంగా భారత్కి అవమానకరంగా మారింది. నరేంద్ర మోడీ గారు ఇది గమనించండి. ప్రజాధనంతో రాష్ట్ర ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్ళి అసలు భారత్లోనే ముంబై, మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల, అంటే ఏ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళే బదులు ఆ రాష్ట్రానికే సంబంధిత కంపెనీ ప్రతినిధులు పిలిపించుకోవటమా, లేకపోతే వాళ్ళ తరపున మన రాష్ట్రంలో ఏదైతే కీలకమైనటువంటి ఆ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఐటీ సెక్టర్ మినిస్టర్ కానీ సంబంధిత కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడటం కానీ, అప్పుడు పూర్తి స్థాయిలో టైం అనేది మిగులుద్ది, ప్రజాధనం అనేది సేవ్ అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళి మన వాళ్ళతోటి ఎంఓయూ చేసుకోవటం, లేకపోతే అక్కడికి వెళ్ళి మన వాళ్ళతోటి కూర్చొని మన దేశం వాళ్ళతోటి మాట్లాడటంతో ఉపయోగం ఏముందని చెప్పి ఆమె ట్వీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ముంబై కానీ, మధ్యప్రదేశ్ కానీ, అస్సాం కానీ, ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల చేయవచ్చని సమావేశాలు ఎంఓయూల కోసం తిరుగుతున్నారు. అక్కడ ఇక్కడ జరిగే సమావేశాలు ఉంటాయి, కానీ అక్కడే ఎంఓయూల కోసం తిరుగుతూ ఉన్నారు. దానికి తోడు ఈ ప్రయాణాలను గొప్పగా చూపించుకునేందుకు ప్రజల ముందు ఫోటోలు విడుదల చేస్తూ దేశాన్ని అసహ్యంగా మారుస్తూ ఉన్నారు. ప్రపంచం ఇటువంటి చర్యలు చూసి నవ్వుతూ ఉంది. మన భారతదేశంలో ముఖ్యమంత్రులు మన భారతదేశానికి చెందినటువంటి సంస్థలతో భేటీ కోసం దావోస్ దాకా వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ అక్కడ వాళ్ళతో ఫోటోలు దిగి విడుదల చేస్తూ ఉంటే దీనికోసం దావోస్ వెళ్ళేదని చెప్పి ఏమో ట్వీట్ పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ఎంఓయూ చేసుకుని రాలా. ఎంత నష్టం ప్రజాసొమ్ము. అంతా అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడుతూ ఆయన ఏమంటారు, అదొక మిత్, దావోస్ వెళ్తే ఏదో పెట్టుబడులు వస్తాయని ఏదో పురాణాలు కథలు చెబుతారు, అంత సీన్ లేదు అక్కడ అన్నట్టుగా చెప్పారు ఆయన. ఇంక చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏంటి? ఏ గొప్ప విజయం చంద్రబాబు నాయుడు గారు సాధించారు? పోనీ ఈరోజు ఏదైనా వన్ డే అయిపోయింది కదా, ఒక్క ఎంఓయూ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నట్టు ఏమైనా కనపడిందా? ఈ తెలుగుదేశం వాళ్ళు అఫీషియల్గా పెడితే ఆర్ఎంజెడ్ వాళ్ళు ₹1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిగా చూపిస్తున్నారని చెప్పారు, కానీ ఎంఓయూ చేసుకున్నారు అని ఎక్కడ ఇమేజెస్ బయట అయితే పెట్టలా. మరి చూడాలి, ఇంకా 2-3 రోజులు ఉంటుంది కాబట్టి అసలు వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెస్తారు? లాస్ట్ ఇయర్ లాగా టైం వేస్ట్ చేస్తారా? మన ఇండియన్ కంపెనీస్ తోటి ఎంఓయూస్ చేసుకోవడం, అంత దూరం వెళ్ళి మన ఇండియన్ ఏదైతే మన రాష్ట్రం యొక్క డబ్బులు ఇవన్నీ వేస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళారా అనేది చూడాలి. విదేశాల నుంచి ఒక్క పెద్ద కంపెనీ అయినా తీసుకురాగలిగితే వీళ్ళు బాగా చేసినట్టు. విదేశాల నుంచి ఏదైతే అమెరికన్ కంపెనీస్ కానీ, లండన్ కంపెనీస్ కానీ, లేకపోతే జపాన్ కంపెనీస్ కానీ, లేకపోతే ఏదైనా రష్యన్ కంపెనీస్ కానీ, ఎక్కడెక్కడైనా ఏదైనా మంచి ఎంఎన్సీ కంపెనీస్ చాలా పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, ఔత్సాహికులు. అక్కడికి వెళ్ళి ఏదైతే అటువంటి వాళ్ళకి మన రాష్ట్రం గురించి బాగా ఘనంగా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకొస్తే మనందరూ సంతోషం. మన దేశంలో నివసించే వాళ్ళకి మన రాష్ట్రం గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ ఇంకా ఏంటంటే అక్కడికి వెళ్ళి రెడ్ బుక్కుల గురించి, అక్కడికి వెళ్ళి జగన్ గారిని తిట్టడం, అక్కడికి వెళ్ళి వైసీపీ వాళ్ళని తిట్టడం, అక్కడికి వెళ్ళి నేనెట్టా అని చెప్పి పొగిడించుకోవటం, ఇంతకు మించి సాధించేది అయితే ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఈ ఇయర్ అదే జరుగుద్ది. ఈ సుచేత దళాల్ గారికి పెట్టిన ట్వీట్ మీరు ఏమాత్రం దీనికి న్యాయం చేస్తారు చూడాలి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ పెట్టారు, మహారాష్ట్ర వాళ్ళని ఉద్దేశిస్తూ పెట్టారు, అస్సాం వాళ్ళని ఉద్దేశిస్తూ పెట్టారు,
ఆ తర్వాత మధ్యప్రదేశ్ వాళ్ళని ఉద్దేశిస్తూ పెట్టారు. అందరినీ కలిపేసి ఆమె పెట్టారు. ఇక్కడ మన రాష్ట్రం చంద్రబాబు గారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడతాం. మన రాష్ట్రం తరపున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజా సొమ్ముతో వెళ్ళారు కాబట్టి వివిధ రాష్ట్రాల వాళ్ళ రాష్ట్రాల గురించి మాట్లాడవచ్చు. కానీ మనం చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుతున్నాం. ఆమె పెట్టిన ట్వీట్ని మన బాబు గారికి మనం అన్వయించుకుంటున్నాం. ఆమె అందరిని కలిపి పెట్టింది, కానీ మనం బాబు గారిని ఉద్దేశించే మనం అన్వయించుకుంటున్నాం ఇక్కడ.